ఎన్నికల ఫలితాలు కొన్ని రాజకీయ పార్టీలకే కాదు, ఇన్వెస్టర్లకు కన్నీళ్లు మిగిల్చాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలతో దూసుకుపోయిన మార్కెట్లు రిజల్ట్స్ చూసి బొక్కబోర్లా పడ్డాయి. మంగళవారం ఇంట్రాడేలో మార్కెట్ 6,000 పాయింట్లకు పైగా లాస్ అయింది. దాదాపు 38 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బుధవారం మార్కెట్లు కోలుకొని లాభాలు బాటపడ్డాయి. కానీ రానున్న రోజుల్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది? మోడీ చెప్పిన మాటలు నమ్మి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వారి సంగతేంటి? జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్లు రికార్డులు బద్దలు కొడతాయి. ఇదేదో మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్పిన మాటలు కాదు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన మాటలవి. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే ఇండియన్ స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్ చేశాయి. గంటల వ్యవధిలోనే 38,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఎన్డీఏకు ఊహించిన దానికన్నా తక్కువ సీట్లు రావటం, బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవటం మార్కెట్ సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపింది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్క్ దాటినా సీట్ల విషయంలో మాత్రం టార్గెట్ చేరుకోలేకపోయింది. అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో ముందుకెళ్లిన బీజేపీ భాగస్వామ్య పక్షాలు కనీసం 300 సీట్లు దాటలేకపోయాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించిన బీజేపీ ఈసారి 240 సీట్లకే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ 16 సీట్లతో కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో త్వరలో కేంద్రంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సిందే. దీంతో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుపై ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్ల అంచనాలు తప్పాయి. మరోవైపు కాంగ్రెస్ కూటమి 150 సీట్లకే పరిమితమవుతుందని అనుకున్నా అనూహ్యంగా 220 మార్కు దాటింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక ప్రధాని మోడీ నేతృత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 54 స్టాక్స్ పుంజుకుంటాయని ఇంటర్నేషనల్ బ్రోకరేజీ కంపెనీ CLSA ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. వీటిని మోడీ స్టాక్స్ అంటున్నారు. మోడీ సర్కార్ అమలు చేస్తున్న పాలసీ సంస్కరణల నేపథ్యంలో ఈ స్టాక్స్ అన్ని పుంజుకున్నాయి. వీటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, PSUలతో పాటు కొన్ని కార్పొరేట్ కంపెనీలైన HAL, హిందుస్థాన్ కాపర్, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్, కమిన్స్ ఇండియా, సిమెన్స్, ఇండస్ టవర్స్, ABB ఇండియా, టాటా పవర్, SAIL, BHEL, డిక్సన్, అదానీ పోర్ట్స్, REC, PNB, HPCL, గెయిల్, JSLP, IRCT, PFC, IOCL, BPCL, పవర్ గ్రిడ్, SBI, GMR, NTPC, కెనరా బ్యాంక్, NMDC, కోల్ ఇండియా, అంబుజా సిమెంట్స్, NTPC, ONGC, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పాలీక్యాబ్, MGL, అశోక్ లేలాండ్, LNT, దాల్మియా, రామ్కో సిమెంట్, JK సిమెంట్, శ్రీ సిమెంట్, వడాఫోన్ ఇండియా, ఇండియన్ హోటల్స్, ACC, గుజరాత్ గ్యాస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలున్నాయి. ఈ స్టాక్స్ అన్ని గత 6 నెలల్లో 50% పైగా రిటర్న్స్ ఇచ్చాయి. ఇదిలా ఉంటే మోడీ తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ మాత్రం స్టాక్ మార్కెట్పై ఖచ్చితంగా ప్రతికూలంగా ఉంటుందని మార్కెట్ ఎనలిస్టులు అంటున్నారు. అధికార బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోవటమే అందుకు కారణమని చెబుతున్నారు. ఫలితంగా ఇన్నాళ్లు భారీగా లాభాలార్జించిన మోడీ స్టాక్స్ కుప్పకూలే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం మారినప్పుడు లేదా బలహీన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినటం కామన్ అని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా అది భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి స్పష్టమైన ప్లాన్తో ముందుకెళ్తే స్టాక్ మార్కెట్లు కూడా అందుకు అనుగుణంగా లాభాల బాట పడతాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్లు రికార్డులు బద్దలు కొడతాయి. ఇదేదో మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట కాదు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన మాటలివి. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే ఇండియన్ స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్ చేశాయి. గంటల వ్యవధిలోనే 38 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఎన్డీఏకు ఊహించని దానికన్నా తక్కువ సీట్లు రావటం, బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవటం మార్కెట్ సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపింది.